డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కళాశాలలో 23 పీజీ సీట్లు పునరుద్ధరించడంతో పాటు 50కి తగ్గించేసిన బీహెచ్ఎంఎస్ సీట్లను 63కి పెంచారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సీట్ల పునరుద్ధరణ కోసం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం హోమియోపతి కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయుష్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం ఇక్కడ సౌకర్యాల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన 23 పీజీ సీట్లు ఆపివేశారని, అలాగే 63 ఉండే బీహెచ్ఎంఎస్ సీట్లు 50కి కుదించేశారని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సహకారంతో కళాశాలలో మౌలిక వసతులు కల్పించుకోగలుగుతున్నామన్నారు. ఇప్పుడు మళ్లీ కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 3,20,00,000 రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్ నేను ఉదయమే చెప్పాను. ప్రభుత్వం ఒక కృషి వలన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 63ది 53కి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ 23 కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా నేను, హెల్త్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా 63ది 53కి అయిన సీట్లని మళ్ళీ 63కి తెచ్చుకున్నాం. అలాగే కోల్పోతున్న 23 పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం. దీంతోపాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 90 లక్షలతోటి ఐపీఓపీ బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం. అది టెండర్ ఓపెన్ అయిపోయింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 3,20,00,000 చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాడి మీద థర్డ్ ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ 3,20,00,000 కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా 4,10,00,000 తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్. ఈరోజు మంచి రోజు. పీజీ సీట్స్ 23 సీట్లు కాపాడుకున్నాం. 63 సీట్లు కాస్త 50కి అయితే మళ్ళీ 63 సీట్లు పెంచుకున్నాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక 3 కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం.